మరోసారి నిజామాబాద్ రైతులు తమ ప్రతాపాన్ని చూపించడానికి రెడీ అవుతున్నారు. నిజామాబాద్ లోక్సభ స్థానానికి అత్యధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసి అందరి దృష్టిని ఆకర్షించిన పసుపు ఎర్రజొన్న రైతులు ఇప్పుడు స్థానిక పోరుకు సైతం సై అంటున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలకు తమ సత్తా చాటేందుకు పరిషత్ ఎన్నికలను వేదికగా చేసుకోనున్నారు. దీంతో ఈసారి స్థానిక ఎన్నికలు కూడా ఆసక్తికరంగా మారనున్నాయి. స్థానిక నగర మోగడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై దృష్టి పెట్టిన రైతన్నలు స్థానిక పోరులో ఉండాలని నిర్ణయించారు. ఎర్రజొన్న, పసుపు పంటలకు మద్దతు ధర కల్పించాలనే డిమాండ్తో 178 మంది రైతులు నిజామాబాద్ లోక్సభ బరిలో నిలిచి జాతీయ స్థాయిలో చర్చకు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలవడం వల్ల తమ సమస్య జాతీయ స్థాయిలో చర్చ జరిగిందని, అయినా సమస్య ఇంకా పరిష్కారం కాకపోవడంతో పరిషత్ ఎన్నికల్లోనూ తమ అభ్యర్థుల్ని నిలపాలని రైతులు భావిస్తున్నారు. రైతుల ఐక్యతను చాటి చెప్పడమే లక్ష్యంగా నిజామాబాద్ రైతులు వినూత్న రీతిలో ఎన్నికల బరిలో దిగుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, వారికి మద్దతిచ్చిన రైతు సంఘాల సభ్యులు కమిటీగా ఏర్పడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడానికి పోటీ చేయలేమని, పరిషత్ ఎన్నికల్లో తాము బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకుంటామని రైతులు చెబుతున్నారు. ఈ మేరకు త్వరలో ప్రతి మండలానికి ఓ కమిటీని వేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు రైతులు తెలిపారు. గెలుపోటములు పక్కన పెడితే రైతుల పోటీ అంశం రాజకీయ పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే రైతులు తమ కార్యాచరణ ప్రకటించేలా రెడీ అవుతున్నారు. నిజామాబాద్ పార్లమెంటు బరిలో నిలిచి కొత్త ఒరవడి సృష్టించిన పసుపు రైతులు ఇప్పుడు పరిషత్ ఎన్నికల్లో పోటీకి సై అంటూ రాజకీయ పార్టీల వెన్నుల్లో వణుకు పుట్టిస్తున్నారు. రైతుల పోరాటం ఎటువైపునకు దారి తీస్తుందో వేచి చూడాలి.